ఎదురుగా నటరత్న ఎన్టీఆర్ గారి 200వ చిత్రం కోడల దిద్దిన కాపురం విడుదలవుతోంది. 1970 అక్టోబర్ 21న కోడల దిద్దిన కాపురం సినిమా రిలీజ్ డేటు ప్రకటించేశారు. అదే సమయంలో యాక్షన్ క్వీన్ విజయలలిత గారు నటించిన రౌడీ రాణి చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాత పూర్ణచంద్రరావు గారు డిసైడ్ అయ్యారు. నిజానికి ఎన్టీఆర్ గారి సినిమా రోజునే రిలీజ్ చేయాలన్నది పూర్ణచంద్రరావు గారి ప్లాన్. అయితే రామారావు గారు తన సెంటిమెంట్ డేట్గా అక్టోబర్ 21న బుధవారం వచ్చిన తన 200వ చిత్రం కోడలు దిద్దిన కాపురం విడుదల చేయాలని నిర్ణయించారు. తర్వాత 2 రోజులకు అక్టోబర్ 23న పూర్ణచంద్రరావు గారు తన రౌడీ రాణి విడుదల చేశారు. విశేషం ఏంటంటే రౌడీ రాణిలో టైటిల్ రోల్ పోషించిన విజయలలిత గారు కోడలు దిద్దిన కాపురంలో వ్యాంప్ రోల్లో కనిపించారు. విజయవాడలో ఎన్టీఆర్ గారు నిలువెత్తు కటౌట్ ఏర్పాటు చేసి జనం భారీ పూలమాలలు వేసి క్షీరాభిషేకాలు చేశారు. రౌడీ రాణికి కూడా అదే ఎత్తులో విజయలలిత గారి కటౌట్ ఏర్పాటు చేయడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు. ఎన్టీఆర్ గారు ప్రెస్టీజియస్ మూవీ ముందు రౌడీ రాణి నిలదొక్కుకోదని అందరూ భావించారు. అయితే రౌడీ రాణి సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అందుకు కారణం ఆ చిత్రంలో విజయలలిత గారు చేసిన ఫైట్స్ అని చెప్పక మానదు. అలా అప్పట్లో యాక్షన్ క్వీన్గా జేజేలు అందుకున్న విజయలలిత ఎక్కువగా ఐటెం గాలుగానే కనిపించడం గమనార్హం. విజయలలిత గారు 1949 జూన్ 17న తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జన్మించారు. బాల్యంలోనే సాంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందారు. అప్పట్లో పేరు మోసిన నర్తకి కుచల కుమారి డాన్సులు చూసి విజయలలిత గారు కూడా ఆ తీవ్రత నృత్యంతో మురిపించేవారు. అలా విజయలలిత డాన్స్ చూసిన వారు సినిమాల్లో చేరొచ్చు కదా అంటూ ఉండేవారు. చుట్టూ ఉన్న వారి ప్రోత్సాహంతోనే తన అక్క సహకారంతోనూ విజయలలిత మద్రాసు చేరారు. ఆమె నృత్యం చూసిన దోనెపూడి కృష్ణమూర్తి గారనే నిర్మాత చిత్రసీమకు పరిచయం చేశారు. డాన్సుల్లో విజయలలిత స్పీడ్ చూసిన సినీ జనం మొదట్లో ఆమెలోని నర్తకి జేజేలు కొట్టారు. అలా పలు చిత్రాల్లో ఐటెం గాల్గా సాగారు విజయలలిత గారు. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ యాక్టర్ గాను వ్యాంప్ గాను మురిపించారామె. నటరత్న ఎన్టీఆర్ గారు నటించిన అనేక చిత్రాల్లో విజయలలితకు కీలక పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. జానపద పౌరాణికాల్లోనూ విజయలలిత గారు తనదైన బాణి పలికించారు. అప్పటికే నర్తయ్యగా విజయలక్ష్మి ఎంతో పేరు గడించారు. ఆమె కంటే స్వీట్గా డాన్స్ చేస్తూ మురిపించారు విజయలలిత. కొన్ని చిత్రాల్లో నాయికగాను నటించారామె. ఎన్టీఆర్ గారు జోడీగా ఆయన సొంత చిత్రం వేములవాడ భీమకవిలో నటించారు విజయలలిత. ఇక కృష్ణకాళి సరసన జోడీగా చలాకీ రాణి కిలాడి రాజాలో కనిపించారు. అనేక సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్లోనూ విజయలలిత అలరించారు. మాతృభాష తెలుగులోనే కాదు దక్షిణాది అన్ని భాషల్లోనూ విజయలలిత నటించి ఆకట్టుకున్నారు. హిందీలో సాద్ ఔర్ సైతాన్, రాణి మేరే నామ్, లోక్ పరలోక్, హత్కడి వంటి చిత్రాల్లో నటించారు విజయలలిత. ఆమె అక్క కూతురే లేడీ సూపర్ స్టార్గా రాణించిన విజయశాంతి గారు. ఆనాటి అభిమానులు ఈనాటికి విజయలలిత డాన్స్ని, యాక్షన్ సీన్స్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు.